హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే మన వీడియోలో నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ చూపిస్తున్నాను. ఈ చిల్డ్రన్స్ పార్క్ అయితే మా నెల్లూరియన్స్కి చాలా స్పెషల్, ఎస్పెషల్లీ ఫర్ 90s కిడ్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ పార్క్లో చాలా మెమరీసే ఉన్నాయి. మేము చిన్నప్పుడు నెల్లూరు మొత్తంలోకి ఏదైనా పెద్ద పార్క్ ఉందంటే మాకు తెలిసి ఈ ముతుకూరు గేట్ దగ్గర ఉన్న చిల్డ్రన్స్ పార్కే. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఈ చిల్డ్రన్స్ పార్క్కి తీసుకెళ్తామని మాకు చెప్పినప్పుడు మా ఆనందానికి అసలు హద్దులే ఉండేటివి కాదు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము, ఎంత ఎక్సైట్గా ఎందుకు ఫీల్ అయ్యేవాళ్ళమంటే ఈ చిల్డ్రన్స్ పార్క్కి మా అమ్మ వాళ్ళు రెగ్యులర్గా ఏం తీసుకెళ్లేవాళ్ళు కాదు, ఎప్పుడైనా అకేషనల్లీ తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్నంత బస్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీ అప్పట్లో లేవు. ఈ పార్క్కి వెళ్ళాలంటే మా ఇంటి నుంచి రోడ్డు వరకు నడుచుకుంటూ రావాలి, అక్కడ ఆటో ఎక్కి అప్పుడు మళ్ళీ రోడ్డు మీద దిగి అక్కడి నుంచి మళ్ళీ పార్క్ వరకు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. లేదా ఏదైనా బాడుగ ఆటో మాట్లాడుకుంటూ చాలా కాస్ట్లీ అయ్యేది. అప్పట్లో అది ఎక్కువనే అనిపించేది. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మా డాడీ తీసుకెళ్లేవాళ్ళు, కాకపోతే మా అన్నయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అలా అందరం కలిసి వెళ్ళి అక్కడ హ్యాపీగా మా టైం స్పెండ్ చేసి చాలా బాగా ఆడుకునే వాళ్ళం. అయినా ఎంతైనా ఆ రోజులే వేరండి, అవి మళ్ళీ తిరిగి రావు కదా. ఇప్పుడైతే ఎవరి వర్క్స్ వాళ్ళవి, ఎవరి టెన్షన్స్ వాళ్ళవి. అంటే బాండింగ్ తగ్గిపోయిందని అనట్లేదు, టైం స్పెండ్ చేసేది తగ్గిపోయింది అంటున్నాను. అంటే ఇప్పుడు అందరివి బిజీ లైఫ్ షెడ్యూల్స్ అయిపోయాయి కదా. మీలో ఎంతమంది మీ సిబ్లింగ్స్ అండ్ కజిన్స్తో టైం స్పెండ్ చేయడం మిస్ అవుతున్నారు? అలా మిస్ అవుతూ ఉంటే కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో మన నెల్లూరియన్స్ చూస్తుంటే ఈ చిల్డ్రన్స్ పార్క్తో మీకున్న మెమరీస్ని కమెంట్ చేయండి. ఈ చిల్డ్రన్స్ పార్క్లో మా అన్నయ్య వాళ్ళతో, పెద్దమ్మ వాళ్ళతో హ్యాపీగా కలిసి ఆడుకొని మంచిగా టైం స్పెండ్ చేసిన తర్వాత బయటకు వచ్చాక ఆ బొరుగుల మిక్చర్ కొనడం అయితే అస్సలు మర్చిపోము. బయట అయితే బొరుగుల మిక్చర్, బెలూన్స్ ఇలా చాలా రకాలు అమ్మేవాళ్ళు. అవన్నీ చూసి చాలా ఎక్సైట్ అయ్యేవాళ్ళం, అవన్నీ ఖచ్చితంగా తినే వచ్చేవాళ్ళం. అండ్ అలానే అక్కడ బయట బెలూన్స్ అమ్ముతారు కదా, వాటిలో అట్లీస్ట్ ఒక్క బెలూన్ అన్నా కొనేయాలి, లేకపోతే చిల్డ్రన్స్ పార్క్ ట్రిప్ కంప్లీట్ అయ్యేదే కాదు. అప్పుడైతే ఒక బెలూన్ 2 రూపీస్, 3 రూపీస్ అలా ఉండేది, హయ్యెస్ట్ అయితే 10 రూపీస్. ఇప్పుడైతే ఏ బెలూన్ అడిగినా 30-40 చెప్తున్నారు, స్టార్టింగే 20 రూపీస్ అంట. అయినా ఇప్పుడు ఖర్చులు అలానే ఉన్నాయనుకోండి, ఆ కాస్ట్ చెప్పడంలో తప్పేం లేదు. అండ్ ఈ చిల్డ్రన్స్ పార్క్ క్రేజ్ అయితే ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పటికీ సండే అయితే ఈ చిల్డ్రన్స్ పార్క్ మొత్తం ఫుల్ అయిపోతుంది, పిల్లలందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలానే ఇక్కడ మనం ఆడుకోవడానికి చెస్ గేమ్స్ ఉన్నాయి, మనం వాకింగ్ ఏరియా ఉంది, చాలా బాగుంది. ఏరియా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీలో ఎవరైనా చిల్డ్రన్స్ పార్క్ ఇప్పటి వరకు వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేయండి, చాలా ప్లెజెంట్ ఏరియా. సో ఫైనల్లీ ఇవన్నీ అయితే మా నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్తో మాకున్న క్యూట్ మెమరీస్. అండ్ మన ఛానల్లో జూడియోలో ఇప్పుడు జరుగుతున్న సేల్ గురించి కూడా ఒక వీడియో చేసాం, చాలా లాంగ్ వీడియో అండి. అక్కడ ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి విజిట్ చేసి చెక్అవుట్ చేయండి. మన నెల్లూరులో అయితే ఈ జూడియో కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్.